హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పటి వరకు 360 అరౌండ్ వర్బ్స్ చూసామండి. రిమైనింగ్ వర్బ్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో. రైట్, ఇవాళ మొదటి పదం వచ్చేసి పిఆర్ఏవై, ప్రేయ్ అంటే పూజించడం, ప్రార్థించడం, ఆరాధించడం, కొలవటం. ఓకేనా, దేవుణ్ణి కొలుస్తాం భక్తి శ్రద్ధలతో. ఇలా పూజించడము, ఆరాధించడం, ప్రార్థించడము, ఆరాధించడము, ఇలాంటి విషయాల గురించి అన్ని చాలా పదాలు ఉన్నాయి. 5-6 పదాలు ఉన్నాయి. అండ్ ఆ 5-6 పదాలని చూద్దామండి. మొదటిగా పిఆర్ఏవై, ప్రేయ్. పిఆర్ఏవైడి ప్రైడ్, ప్రైడ్. ఇక్కడ బాగా గమనిస్తే ఏదైనా ఒక పదం ఏవైతో ఎండ్ అయితే, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం ఏవైతో ఎండ్ అయితే ఎలా చదవాలండి? ఎయ్, డిఏవై డై, ఎస్ఏవై సై, ఎంఏవై మై, ఎల్ఏవై లై. అలా చూసినట్లయితే పిఆర్ఏవై ప్రేయ్, మనం సాధారణంగా ప్రే అంటాము, ప్రే కాదు ప్రేయ్. అలాగే పిఎల్ఏవై ప్లై, ఇలా ప్రేయ్, ప్రైడ్, ప్రైడ్ పూజించు. నెక్స్ట్ అండి ప్రై ఫా, ఒక ఫా యాడ్ చేసామండి. ప్రైడ్ ఫా, ప్రైడ్ ఫా పూజించు, ప్రార్థించు. అంటే దేనికోసం ప్రార్థిస్తున్నాం? మీ ఎగ్జామ్ కోసమా, మీ జాబ్ కోసమా, మీ అబ్బాయి ఆరోగ్యం కోసమా, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్య కోసమా, ఏదైనా దేనికోసం ప్రార్థిస్తున్నామని చెప్తే కనుక ప్రేయ్. నెక్స్ట్ అండి ప్రై టు, ప్రైడ్ టు, ప్రైడ్ టు. ఓకేనా, ఎవరికి ప్రార్థిస్తున్నాం, ఎవరికి పూజ చేస్తున్నాం? వెంకటేశ్వర స్వామికా, లక్ష్మీదేవికా, లేకపోతే జీసస్కా, ఎవరికి? ఇది అండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. హీ ప్రేస్ డైలీ, అతను రోజు ప్రార్థన చేస్తాడు. అంటే పూజ చేయడానికి కూడా ప్రే అనే అంటాము, ప్రార్థన అన్న కూడా ప్రే అనే అంటాము. డూ పూజ, డిడ్ పూజ, డన్ పూజ అని అంటారు కొంతమంది. అది అయితే అది లేదు అఫీషియల్గా, మనకి ఇండియన్ ఇంగ్లీష్లో పెట్టారేమో. కానీ మామూలుగా అయితే పూజ చేయడానికైనా ప్రార్థన చేయడానికన్నా ప్రే అనే మాట వాడుకోవాలండి. హీ ప్రేస్ డైలీ, అతను రోజు పూజ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నెక్స్ట్ అండి ప్రేయ్ ఫా, ప్రేయిడ్ ఫర్, ప్రేయిడ్ ఫర్. రైట్, షీ ప్రేస్ ఫర్ హర్ సన్స్ హెల్త్ డైలీ. ఆమె తన కొడుకు యొక్క ఆరోగ్యం గురించి రోజు దేవునికి ప్రార్థన చేస్తుంది, పూజ చేస్తుంది. షీ ప్రేస్ ఫర్ హర్ సన్స్ హెల్త్ డైలీ, ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి ప్రే టు, ఐ ప్రే టు లార్డ్ వెంకటేశ్వర, నేను లార్డ్ వెంకటేశ్వరకి ప్రార్థన చేస్తాను, పూజ చేస్తాను. దే ప్రే టు జీసస్, దే ప్రే టు జీసస్ డైలీ. రైట్, వాళ్ళు రోజు జీసస్కి ప్రార్థిస్తారు, ఓకేనా, పూజిస్తారు, ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వర్డ్ అండి CHANT, చాంట్. చాంటెడ్, చాంటెడ్ ఎలా చదవాలండి? చా, ఛత్రపతిలో చా, చాంటెడ్, చాంట్, చాంటెడ్, చాంటెడ్. ఇక్కడ చూడండి టీఈడి అండి. ఏంటండి ఎండింగ్లో టీఈడి. ఈ టీఈడి వచ్చినప్పుడు ఆ టీఈడిని కాస్త టీఐడిగా చదవాలండి. చాంట్, చాంటెడ్, వాంట్, వాంటెడ్, హంట్, హంటెడ్, నావిగేట్, నావిగేటెడ్, కలెక్ట్, కలెక్టెడ్, సిలెక్ట్, నాట్ సెలెక్ట్, సి అండి, సిలెక్ట్, సిలెక్టెడ్, కలెక్ట్, కలెక్టెడ్, వాంట్, వాంటెడ్, హంట్, హంటెడ్. అలా చూసుకుంటే చాంట్, చాంటెడ్, చాంటెడ్ మంత్రాలు జపించడాన్ని, మంత్రాలు ఉచ్చరించడాన్ని, మంత్రోచ్చారణ చేయడాన్ని చాంట్ అంటారు. అలానే ఏవైనా నినాదాలు, స్లోగన్స్ అంటాం, ఓకేనా, జేజేలు చేయటం కానీ, డాండాములు చెప్పడం కానీ, అలాంటి నినాదాలను కూడా చాంట్ అనే అంటారండి. రైట్, బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ హీ చాంటెడ్ సమ్ మంత్రాస్. బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ హీ చాంటెడ్ ద మంత్రాస్. రైట్, అతను ఎగ్జామ్ రాయడానికి ముందర ఏవో మంత్రాలు జపించాడు, మంత్రాలు చదివాడు. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఐసీయూ ద డాక్టర్ చాంటెడ్ మంత్రాస్. ఓకేనా, ఐసీయూలోకి పోయడానికి ముందర అతను ఏవో మంత్రాలు చదివాడు. ద ప్రొటెస్టర్స్, నిరసనకారులు. ప్రొటెస్టర్స్ అంటే ఏంటంటే నిరసన చేసేవాళ్ళు ఉంటారు కదా, ప్రొటెస్ట్ అంటే నిరసన, ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. ద ప్రొటెస్టర్స్ chanted slogans against the local leader. The protesters
చాంటెడ్ స్లోగన్స్ అగైన్స్ ద లోకల్ లీడర్. ఈ లోకల్ లీడర్కి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్టర్స్ నిరసనకారులు నినాదాలు నినదించారు, చేశారు. ఇలా చెప్పుకోవచ్చు. నినాదాలు చేసిన, మంత్రాలు చదివినా, మంత్రాలు జపించినా, మంత్రోచ్చారణ చేసినా కూడా చాంట్ అనే అంటాం. నెక్స్ట్ అండి, మనం ఈ పూజల గురించి, ప్రార్థనల గురించి చెప్పుకుంటున్నామండి. మొదటిగా ప్రే, తర్వాత ప్రే టు, తర్వాత ప్రే ఫర్, ఇప్పుడు చాంట్. నెక్స్ట్ అండి అడో. ఏంటండి అడో, ఏడిఓ ఆర్ఈ. ఇక్కడ చూడండి ఏముందండి, ఆర్ ఉంది. ఆర్ ముందు ఏముంది, ఓ ఉందండి. ఓకేనా, ఆర్ ముందు ఏముంది, ఓ. ఓ అంటే వావెల్ కదా. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన కానీ ఎక్కడైనా కానీ ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక ఏదైనా ఒక వావెల్, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ ఐదింటిలో ఏది వచ్చినా సరే ఆర్ని సైలెంట్ చేయాలి. సిఏఆ ఖా, ఎఫ్ఏఆ ఫా, ఎఫ్ఓఆ ఫా, ఎన్ఈఏఆ నియా, డిఈఏఆ డియా, టిఐజిఈఆ టైగా, డబ్ల్యూఏటిఈఆ వాటర్. ఈ అన్ని పదాల్లోనూ కూడా ఆర్ ఉంది. ఆర్ ముందు ఏదో ఒక వావెల్ వస్తుంది. అలా వచ్చిన ప్రతిసారి ఆర్ని సైలెంట్ చేస్తూ చెప్పాలి. రైట్, అలా ఆ మాదిరిగా చూసుకుంటే ఏడిఓఆర్ఈ అడో, అడోర్ అని అనక్కర్లే. అడో, అడోడ్, అడోడ్, పూజించు, ఆరాధించు. ముఖ్యంగా మనుషులనండి, హ్యూమన్ బీయింగ్స్ని పూజిస్తే, ఆరాధిస్తే, ఇష్టపడితే అతిగా అడోర్ అంటారండి. సో మెనీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అడోర్ ద సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఇళయరాజా. ఈ కొత్తగా వస్తున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఇళయరాజాని ఆరాధిస్తారు. రైట్, సో మెనీ యంగ్ మ్యూజిక్ directors adore the senior music director Ilayaraja. The young singers adore the great legendary singer SP Balu. ఇలా చెప్పుకోవచ్చండి. అడో అంటే ఏంటండి, మనుషులను ఆరాధించడం, మనుషులను అతిగా ఇష్టపడడం, మనుషులను పూజించడం. నెక్స్ట్ అండి వర్షిప్, WORSHIP, వర్షిప్. వర్షిప్డ్. ఇక్కడ చూడండి ఈ డి కానీ ఈ టీని కానీ టాలా చదవాలండి. వర్షిప్ డూ కాదు, టా చెప్పాలి. ఎందుకు చెప్పాలి సార్ అలాగా అంటే, ఏదైనా ఒక వర్బ్ ఈ పా శబ్దంతో ఎండ్ అయితే ఎలా సార్ అది, కిడ్నాప్, SLIP స్లిప్, NAP నాప్, MOP మోప్, HOPE హౌప్. ఈ ఎండింగ్లో చూడండి, నేను చదివిన వర్డ్స్ అన్నింటిలో చివరిని ఏమొచ్చిందండి, ప వచ్చింది. అలా ప వచ్చినప్పుడు తర్వాత రాసే డీని పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్లో రాసే డీని టాలాగా చదవాలి. కిడ్నాప్, కిడ్నాప్డ్, స్లిప్, స్లిప్డ్, డిప్, డిప్డ్, స్టాప్, STOP, స్టాప్, స్టాప్డ్. స్టాప్ డూ కాదు, స్టాప్డ్. ఇలా అనమాట. వర్షిప్డ్. పూజించు, ముఖ్యంగా పూజించు, ఇక్కడ రాయలేదండి, పూజించు, ఆరాధించు. ఓకేనా, పూజించు, ఆరాధించు, ప్రార్థించు. దేవుళ్ళని అయితే కనుక వర్షిప్ అంటారు. వి వర్షిప్ లార్డ్ వెంకటేశ్వర, వి వర్షిప్ గణపతి, దే వర్షిప్ జీసస్. ఇలాగా దేవుళ్ళని ఆరాధిస్తే వర్షిప్ అంటారు, మనుషుల్ని ఆరాధిస్తే అడో అంటారండి. నెక్స్ట్ అండి మరొక పదం ఉంది, ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాస్తా. అడ్మయ. ఏంటండి, ADMIRE. ఏంటండి, అడ్మయ. దానికి డి చేర్చుకుందాం, ADMIRE, అడ్మైర్డ్. ఇది కూడా అంతేనండి, ఆరాధించడం. ఓకేనా, అతిగా ఇష్టపడ్డం. ముఖ్యంగా మనుషుల యొక్క టాలెంట్, మనుషుల యొక్క క్వాలిటీస్, మనుషుల యొక్క గ్రేట్నెస్, వాళ్ళ యొక్క టాలెంట్ కానీ వాళ్ళ యొక్క చేసిన పనులను కానీ అడ్మైర్ చేయడం, అతిగా ఇష్టపడ్డాన్ని, పూజించడాన్ని, ప్రార్థించడాన్ని అడ్మయ అంటారండి. రైట్, ఐ ఆల్వేస్ అడ్మైర్ హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్. Lots of young writers admire Mr. Sirivennela Sitharama Shastri, the senior Telugu lyricist, Telugu writer. Sitharama Shastri was admired by so many young writers in Telugu. Right, చాలా మంది సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఆరాధిస్తారు. ఓకేనా, ఎవరైతే కొత్తగా వస్తున్న రైటర్స్, తెలుగు రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సిరివెన్నెల సీతారామ లెజెండరీ రైటర్, సీనియర్ రైటర్,
అతన్ని బాగా ఆరాధిస్తారు. ఇలా ఒక వ్యక్తి యొక్క టాలెంట్ని బట్టి ఆరాధిస్తే అడ్మయ అంటారు. దేవుణ్ణి ఆరాధిస్తే వర్షిప్ అంటారండి. ఓకేనా? మామూలుగా ఆ మనిషిని ఆరాధించడానికి కూడా అడోర్ అని కూడా అంటారండి. రైట్. నెక్స్ట్ సెట్ చూద్దామండి. మ్యారీ. మ్యారీ కాదండి, మ్యారీ. MARRY. మ్యారీ. మ్యారిడ్. మ్యారిడ్ ఇలా చెప్పకూడదండి. మ్యారీడ్ కాదు, మ్యారీ, మ్యారిడ్, మ్యారిడ్. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. పెళ్ళి చేసుకోవటం, పెళ్ళి ఆడడం, పెళ్ళి చేయటం రెండూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం, ఎలా ఉపయోగించాలి అనేది చూద్దామండి. నెక్స్ట్ అండి, గెట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్. గాట్ మ్యారిడ్ పెళ్ళి చేసుకోవడం. ఒక వ్యక్తికి పెళ్ళి అయ్యిందా లేదా, ఎప్పుడయ్యింది అని చెప్పే సందర్భంలో గెట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్ అని చెప్తారండి. హీ గాట్ మ్యారిడ్ లాస్ట్ ఇయర్. అతనికి గత ఏడాది పెళ్ళి అయ్యింది, అతను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అతనికి పెళ్ళి ఎప్పుడయ్యింది, అయ్యిందా లేదా అనే దాని గురించి చెప్పేటప్పుడు ఈ గెట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్ చెప్తారండి. హీ గాట్ మ్యారిడ్ లాస్ట్ ఇయర్. దే గాట్ మ్యారిడ్, దే హ్యావ్ గాట్ మ్యారిడ్ రీసెంట్లీ. వాళ్ళు ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒక వ్యక్తికి కానీ కొంతమందికి కానీ పెళ్ళి అయ్యిందా లేదా అని చెప్పడానికి గెట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్, గాట్ మ్యారిడ్ యూస్ చేసుకుంటారు. అలా కాకుండా ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మ్యారీ, మ్యారిడ్, మ్యారీ, మ్యారిడ్, మ్యారిడ్. షీ మ్యారిడ్ ఎ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంది. రైట్. వెన్ షీ మ్యారీడ్ హిమ్, when she married him, she was just 20 years old. ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు జస్ట్ 20 సంవత్సరాలు మాత్రమే. నెక్స్ట్ అండి, అలానే పెళ్లి చేయు అనే అర్థం కూడా ఉందండి. ఓకేనా? అయితే మరి కన్ఫ్యూషన్ ఎలాగ చూసుకోవాలి అంటే కనుక ఎవరిని చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు మ్యారీ అండి. ఒక వ్యక్తికి పెళ్ళి అయ్యిందా లేదా అని చెప్పాలంటే గెట్ మ్యారీడ్. ఓకేనా? రామ మ్యారీజ్ సీత. రాముడు సీతను పెళ్ళాడుతాడు, దాని అర్థం అండి. ఓకేనా? రామ గాట్ మ్యారీడ్ లాంగ్ బ్యాక్. ఓకేనా? ఎప్పుడు అయ్యింది అని చెప్పేటప్పుడు, ఒక వ్యక్తికి అయ్యిందా లేదని చెప్పేటప్పుడు రెండోది వాడతాము. ఒక వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాలంటే ఫస్ట్ది వాడతాం. ఇకపోతే మ్యారీ ఆఫ్, మ్యారిడ్ ఆఫ్, మ్యారిడ్ ఆఫ్ పెళ్ళి జరిపించడం అండి. ఎవరు? తల్లిదండ్రులు పిల్లలకి, పెద్దవాళ్ళు పిల్లలకి పెళ్లి చేస్తే మ్యారీ ఆఫ్ అంటారు. ఓకేనా? పంతులు గారు చేస్తే అఫిషియేట్ అంటారండి. పంతులు గారు మంత్రోచ్చారణ అది చేసి ఈ జీలకర్ర బెల్లం అది పెట్టించి ఆ తంతు నిర్వహించి పెళ్లి జరిపిస్తే అఫిషియేట్ అంటారు. పెద్దవాళ్ళు సామియానాలు సంబంధం అది చూసి సామియానాలు రెడీ చేసి అలా చేస్తే మ్యారీ ఆఫ్ అంటారు. కొంతమంది ఏమంటారు? డూ మ్యారేజ్, డిడ్ మ్యారేజ్, డన్ మ్యారేజ్. అది కాదండి, అలా కాదు. అది ప్రాపర్ లాంగ్వేజ్ కాదు. మ్యారీ ఆఫ్ అనే మాటని పెళ్లి జరిపించడానికి వాడాలండి. her father, I mean to say, he married off his daughter. He married off his daughter last year. అతను తన కూతురికి గత ఏడాది పెళ్లి జరిపించాడు. అతను తన కూతురికి గత ఏడాది పెళ్లి చేశాడు అని అర్థం అండి. షామియానాలు చేసి పెట్టి ఖర్చు అంతా చేసి పెళ్లి సంబంధం చూసి ఇవన్నీ చేశాడు, దాని అర్థం అదండి. హీ మ్యారీడ్ ఆఫ్ హిస్ డాటర్, హీ మ్యారీడ్ ఆఫ్ హిస్ డాటర్ లాస్ట్ ఇయర్. ఓకేనా? తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి జరిపించడానికి మ్యారీ ఆఫ్ అంటారండి. కానీ చాలామంది డూ మ్యారేజ్, డిడ్ మ్యారేజ్ అని అంటారు. అలా కాదు. ఈ అఫిషియేట్ అనే మాట OFFICIAT, అఫిషియేట్ ఎలా చదవాలండి? అఫిషియేట్, అఫిషియేటెడ్ ఎలాగో తెలుసు కదా మీకు. TED వస్తే TID అని, ఏదైనా TED అనే స్పెల్లింగ్ రాస్తే ఎండింగ్లో TIDగా చదువుతాం. అఫిషియేట్, అఫిషియేటెడ్, అఫిషియేటెడ్. పెళ్ళి జరిపించు అంటే పెళ్ళి అనే విషయమే కాదండి, ఏదైనా ఒక కార్యక్రమాన్ని జరిపించడం, మంత్రాలు జరిపి, ఓకేనా, అక్షరాభ్యాసం కావచ్చు, లేకపోతే గృహప్రవేశం కావచ్చు, పెళ్ళి కావచ్చు, మరొక తద్దనం, సార్థకర్మలు ఇలాంటివి కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ పంతులు గారు కానీ ఈ ప్రయస్టులు కానీ ఇలాంటి వాళ్ళు జరిపించడాన్ని, తంతు నిర్వహించడాన్ని అఫిషియేట్ అంటారండి. రైట్. చూడండి, పర్ఫామ్ మ్యారేజ్, పర్ఫామ్ మ్యారేజ్ పెళ్ళి జరిపించు, పర్ఫార్మ్డ్ మ్యారేజ్. ఓకేనా? పర్ఫార్మ్ మ్యారేజ్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి. ఓకేనా? ద ఫాదర్ పర్ఫార్మ్డ్ మ్యారేజ్ టు హిస్ డాటర్ లాస్ట్ ఇయర్. ఆ తండ్రి తన కూతురికి గత ఏడాది పెళ్ళి జరిపించాడు, దాని అర్థం అదండి.
ఓకేనా. ఈ మ్యారీకి సంబంధించిన పదాలు చాలా ఇంపార్టెంట్. పెళ్ళి ఎవరిని చేసుకున్నారు అని చెప్పేదానికి మ్యారీడ్. ఒక వ్యక్తికి పెళ్ళి అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం గెట్ మ్యారీడ్, గాట్ మ్యారీడ్. హీ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్. ఓకేనా. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ సిన్స్ హీ గాట్ మ్యారీడ్. అతను పెళ్ళి చేసుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. ఓకేనా. ఇన్నేళ్ళు అయింది అని చెప్పేటప్పుడు. అలాగే మరొక పదం ఉందండి, WED, వెడ్. ఓకేనా. మనం చూస్తూ ఉంటాం వెడ్డెడ్, పెళ్ళాడు. రామ వెడ్స్ సీత ఇలా చెప్పుకుంటాం కదా. శివ వెడ్స్ పార్వతి ఇలా చెప్తాం కదండి. మనం రాస్తూ ఉంటాం పెళ్ళిళ్ళ సందర్భాల్లో ఫ్లెక్స్ బోర్డ్స్ పై అదని రాస్తారు కదా. అలాంటి సందర్భంలో వెడ్డెడ్, పెళ్ళాడు. ఓకేనా, పెళ్లి చేసుకుని. రామ వెడ్స్ సీత ఇలాంటి సందర్భంలో వెడ్ అని రాస్తారు. రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ ఉపయోగిస్తారు. మాట్లాడేటప్పుడు మ్యారీడ్, రైట్. అఫిషియేట్, పర్ఫామ్ మ్యారేజ్. ఎస్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గుచ్చడం గురించి, పొడవటం గురించి. అంటే చిన్నగా కన్నంగా గుచ్చితే, ఆయుధంతో పొడిస్తే, ఇలాంటి పదాలు 5 ఉన్నాయండి. అందులో మొదటిది ప్రిక్, తర్వాత పౌక్, తర్వాత జాబ్, తర్వాత స్టాబ్. మరొక పదం అండి ప్రోడ్, PROD, ప్రోడ్. ఈ 5 పదాల గురించి చూద్దాం. అన్నీ కూడా పొడవటం, గుచ్చటం. అయితే ఈ 5 4 వర్డ్స్ అన్నీ ఒక ఎత్తండి, ఒక పదం మాత్రం వేరే. ప్రిక్, పౌక్, జాబ్, ప్రౌడ్ అంటే గుచ్చటం. ఓకేనా. కానీ స్టాబ్ అంటే పొడవటం అండి. ఓకేనా. ఈ రెండింటిని చూద్దాం. ఫస్ట్ ఏంటండి, మనకి ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? మనకి ఎన్ని పదాలు ఉన్నాయండి? 5 పదాలు ఉన్నాయి. పొడవడం, గుచ్చడం గురించి ఎన్ని పదాలు ఉన్నాయండి? 5 పదాలు ఉన్నాయి. ఈ 5 పదాల్లోనూ 4 ఒకటే అర్థం, ఒకటి మాత్రం వేరే అర్థం. 4ని ఈ 5వ దాంతో పోలుద్దాం. ఐదోదే స్టాబ్ అండి. ఏంటండి? స్టాబ్ అంటే పొడవటం అండి. ఎలా పొడవటము? కత్తితో కావచ్చు, ఖడ్గం, SWORD, సోడ్తో కావచ్చు, నైఫ్తో కావచ్చు, స్క్రూ డ్రైవర్తో కావచ్చు. ఇలా దేంతోనైనా పొడవడాన్ని ఏమంటామంటే స్టాబ్ అంటామండి. ఓకేనే. హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్ ఇన్ దాట్ అటాక్. అతను పొడిచి చంపబడ్డాడండి. ఆ అటాక్లో అతను పొడిచి చంపబడ్డాడు. హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్ ఇన్ దాట్ అటాక్. ఆ అటాక్లో అతను పొడిచి చంపబడ్డాడు. ఇలా ఆయుధంతో పొడిస్తే స్టాబ్ అంటారు. చిన్నగా గుచ్చితే ప్రిక్ అంటారండి. ప్రిక్ట్. మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఏముందో, కే. అంటే లెటర్ ఏమో కే ఉందండి, సౌండింగ్ ఏమో క. ప్రిక్, లుక్, బుక్, అలా క అనే శబ్దం వచ్చిందండి. అలాంటి శబ్దంతో ఎండ్ అయినప్పుడు ఈ డి ఉంది కదా, ఆ డీని ఎలా చదవాలంటే ఇలా చదవాలండి. ప్రిక్ట్. గుచ్చి కన్నం చేయు. హీ ప్రిక్ట్ ద బెలూన్ అండ్ బర్స్ట్ ఇట్ అవుట్. ఏంటండి, ఆ బలూన్ని ఈ ములితో గుచ్చేసి పేల్చేశాడు. దాట్ ఈస్ ద మీనింగ్. షీ ప్రిక్ట్ హర్ ఫింగర్ ఆన్ ఏ నీడిల్ పైన అంటే సూది పెట్టి గుచ్చుకుంది. అంటే ఎప్పుడు బ్లడ్ టెస్ట్లు అవి చేసేటప్పుడు చిన్నగా ఇలా గుచ్చుతారు కదా, అలా గుచ్చటాన్ని ప్రిక్ అంటారండి. ఇకపోతే పౌక్, జాబ్, ప్రౌడ్ అండి. ఈ పౌక్ అన్న జాబ్ అన్న ఒకటే. ఓకేనా. మోచేతితో పొడవటం, వేళ్లతో పొడవటం ఇలాంటి సందర్భంలో షీ పోక్డ్ హిమ్ ఇన్ హిస్ రిబ్స్ విత్ హర్ ఫింగర్, విత్ హర్ ఎల్బో. ఆమె అతన్ని తన మోచేతితో రిబ్స్లో పొడిచింది. అంటే గట్టిగా నొప్పి వచ్చేలా కాదండి, హింటింగ్గా. ఓకేనా, ఏదో చెప్తూ, ఓకేనా, విను అని పక్కన వాళ్ళని ఇలా అంటాం కదా. ఏదైనా వింటున్నామండి, ఇతను ఫోకస్ చేయట్లేదా ఎదుటి వ్యక్తి చెప్పిన వాటిని, విను అని ఇలాగ మనం అంటున్నాం. సినిమా చూస్తున్నామండి, పక్క వాళ్ళు నిద్రపోతున్నారు, ఇలా అన్నాం. అలా అనటాన్ని పౌక్ అంటారు, లేదా జాబ్ అంటారు. ఏదైనా చిన్నపిల్లల్ని ఇలా సరదాగా ఇలా అంటాం కదా, అలా అన్నప్పుడు కూడా జాబ్ అంటాం. ప్రౌడ్ అనేసరికి నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇక్కడ ఉండింది చూడండి, ప్రౌడ్. ఈ ప్రౌడ్ అనే మాట ఒకే చోట చకచకా గుచ్చడాన్ని ప్రౌడ్ అంటారు. మనకి ఫోర్క్తో గుచ్చుతాం కదా తినేటప్పుడు, అలా ఒకే చోట ఎక్కువ కన్నాలు చేయడాన్ని ఇలా గుచ్చడాన్ని ప్రౌడెడ్ అంటామండి. ఓకేనా. ఎన్ని పదాలు చెప్పుకున్నామండి గుచ్చడానికి, పొడవటానికి? ప్రిక్ట్. అలానే పౌక్, POK, పౌక్డ్. అలానే జాబ్, JAB, జాబ్డ్. ప్రౌడ్, PROD, ప్రోడెడ్. ఇక్కడ చూడండి DED వచ్చింది.
ఎప్పుడైనా ఇంగ్లీష్లో డిఈడి వస్తే ఏం చేస్తామండి, ఎండింగ్లో డిఈడి అనే సౌండ్ వస్తే మనం ఏం చేస్తాము, డిఈడిని కాస్త డిఐడిగా చదువుతామండి. ఓకేనా, డెడ్ అని కాకుండా డిడ్, ప్రోడ్ ప్రోడిడ్ ప్రోడిడ్, సౌండ్ సౌండెడ్ సౌండెడ్, బ్రాండ్ బ్రాండెడ్ బ్రాండెడ్, ల్యాండ్ ల్యాండెడ్ ల్యాండెడ్, నీడ్ నీడెడ్ నీడెడ్, అలానే ప్రోడ్ ప్రోడిడ్ ప్రోడిడ్. ఓకేనా, ఇక్కడ ఆయుధంతో పడవటం అని ఉందండి. ఒకే చోట ఎక్కువగా గుచ్చి గుస్తే కనుక ప్రోడ్ అంటాం. ఎన్ని పదాలు చూసామండి పడవటానికి, ప్రిక్, ఓకేనా, పోక్, జాబ్, స్టాబ్, ప్రోడ్, ఈ పదాలు చూసామండి. నెక్స్ట్ పోదాం. బిఏఎన్, బ్యాన్, ప్రొహిబిట్, అలానే అబోలిష్, అన్నీ కూడా నిషేధించు, రద్దు చేయు. ముఖ్యంగా నిషేధించు, రద్దు చేయు. చూడండి, బ్యాన్కి ప్రొహిబిట్కి డిఫరెన్స్ చూద్దామండి. బ్యాన్ అంటే కంప్లీట్గా నిషేధించడం అండి, అది ఎక్కడ చేసినా తప్పే, వెంటనే పట్టుకుంటారు. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాన్. ప్రొహిబిట్ అంటే పర్టికులర్ ఏరియా, స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. మనం స్మోకింగ్ పర్సనల్గా చేసుకోవచ్చు కానీ పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రొహిబిట్. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. ఓకేనా, బ్యాన్ అంటే that terrorist organization was completely banned by the government of India. వాళ్ళు ఎక్కడ కనిపించినా లోపలేస్తారు. That is the meaning of ban. Ban, banned, banned. Prohibit, prohibited, prohibited. Okay, now smoking is prohibited here. Right, that terrorist organization was completely banned. That is the meaning. Next, abolish. ఇది కూడా రద్దు చేయడమే. అబోలిష్, అబోలిస్ట్, అబోలిస్ట్. చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి ఎండింగ్లో సౌండ్ ష్. మీరు సరిగ్గా గమనిస్తే ఎస్హెచ్ వచ్చిందండి. ఇలా ఎస్హెచ్తో అంటే ష్ సౌండ్తో ఎండ్ అయితే తర్వాత రాసే డీని ఎప్పట్లాగే ట్ అని చదువుతారండి. పియుఎస్హెచ్ పుష్, పియుఎస్హెచ్ఈడి పుష్డ్, ఆర్యుఎస్హెచ్ రష్, ఆర్యుఎస్హెచ్ఈడి రస్ట్, స్మాష్, స్మాష్డ్. ఇలా చూసుకుంటే అబోలిష్, అబోలిస్ట్, అబోలిస్ట్, రద్దు చేయడం అండి. ముఖ్యంగా చట్టాలని రద్దు చేయడం, సిస్టమ్ని రద్దు చేయడం అబోలిష్ అంటారు. ద ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ వాస్ అబోలిస్ట్. ఓకేనా, రద్దు చేయబడిందండి, క్యాన్సిల్ చేయబడింది, నిషేధించబడింది, ఉపయోగించరు. దిస్ సిస్టమ్ హ్యాస్ టు బి అబోలిస్ట్. దిస్ సిస్టమ్ హ్యాస్ టు బి అబోలిస్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో రద్దు చేయబడాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇలా చెప్పుకోదు. ఇప్పుడు బ్యాన్ అండి, ప్రొహిబిట్, అబోలిష్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కాల్ ఆఫ్, ఇంకో ఎఫ్ పెట్టుకోవాలండి ఇక్కడ. కాల్ ఆఫ్, కాల్డ్ ఆఫ్, కాల్డ్ ఆఫ్. ఇదేంటండి, రద్దు చేయడం, నిషేధించడం కూడా. అంటే ఈ కాల్ ఆఫ్ అనే మాటని ముఖ్యంగా క్యాన్సిల్ చేయడానికి వాడతామండి. ఏంటండి, మీటింగ్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా క్యాన్సిల్ చేయడం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ ఎస్టే. ఒక్కసారిగా మీటింగ్ని రద్దు చేశారండి. రైట్, ద వెడ్డింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ యాజ్ వన్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ పాస్డ్ అవే సడన్లీ. ద వెడ్డింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ యాజ్ అంటే బికాస్ వన్ ఆఫ్ ద రిలేటివ్స్ ఆఫ్ దెమ్ పాస్డ్ అవే. వాళ్ళ యొక్క బంధువుల్లో ఒక ఆయన చనిపోవడం వలన ఆ పెళ్ళి అనేది రద్దు చేయబడింది, క్యాన్సిల్ చేయబడింది. మీటింగ్ కానీ, వెడ్డింగ్ కానీ, ఇలా జరగబోయేదాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, రద్దు చేయడానికి కాల్ ఆఫ్ అంటారండి. నెక్స్ట్ అండి, దానికి సమానమైన పదం, రెగ్యులర్ పదం క్యాన్సిల్, క్యాన్సిల్డ్. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్, ద వెడ్డింగ్ వాజ్ క్యాన్సిల్డ్. ఓకేనా, నెక్స్ట్ అండి, ఫర్బిడ్, ఫర్బైడ్, ఫర్బిడెన్, ఫర్బిడెన్. నిషేధించు, అధికారికంగా అని రాసామండి. అలానే కాదను, వలదను, ఏదైనా ఒక పనిని వద్దని చెప్పడాన్ని, పనిని నిషేధించడాన్ని ఫర్బిడెన్ అంటారండి. ఓకేనా, మై డాక్టర్ హ్యాస్ ఫర్బిడెన్ మీ టేకింగ్ షుగర్. మై డాక్టర్ హ్యాస్ ఫర్బిడెన్ మీ షుగర్. ఓకేనా, డాక్టర్ గారు నన్ను తీపి తినొద్దని చెప్పారండి. ఇలా ఏదైనా ఒక పని చేయొద్దు, పనిని నిషేధించడాన్ని ఫర్బిడెన్ అంటారు. Her father forbade the wedding with his boyfriend. ఆ తండ్రి తన కూతుర్ని అతనితో పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడండి. ఇలా కాదని చెప్పడము, వద్దని చెప్పడము, ఏదైనా ఒక పని చేయొద్దని చెప్పడాన్ని ఫర్బిడెన్ అంటారండి. ఓకేనా, రద్దు చేయడానికి సంబంధించిన చూసి ఇది కూడా రాసుకున్నామండి ఇక్కడ.
రద్దు చేయడానికి, నిషేధించడానికి. చూడండి, బ్యాన్, ప్రొహిబిట్, అబోలిష్, కాల్ ఆఫ్, క్యాన్సిల్, ఫోర్బిడ్. ముఖ్యంగా మొదటి మూడు చూడండి. బ్యాన్ అంటే కంప్లీట్గా రద్దు చేయడం అండి. ప్రొహిబిట్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ద స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఓకేనా. అబాలిష్ అంటే రద్దు చేయడం, నిషేధించడం. ముఖ్యంగా ట్యాక్స్ సిస్టమ్, చట్టాన్ని. ఓకేనా. ద సెక్షన్ హ్యాస్ టు బి అబాలిస్డ్. ద ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ వాజ్ అబాలిస్డ్ కంప్లీట్లీ. ఓకేనా, ఇలా చెప్పుకోవచ్చు. అలవ్, పర్మిట్, లెట్ మూడింటికి ఒకటే అర్థం అండి. అలవ్ అన్నా, పర్మిట్ అన్నా, లెట్ అన్నా అనుమతించు. ఓకేనా. ఈ లెట్ అంటే అనుమతించు. నువ్వు ఏంటండి, వెళ్ళనివ్వు, చూడనివ్వు, తిననివ్వు, నిద్రపోనివ్వు, మాట్లాడనివ్వు, ఇలాంటి. ఓకేనా. అలవ్ అనేసరికి స్పోకెన్ ఇంగ్లీష్ పదం అండి. యాక్చువల్గా మన డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాం అలవ్ అనే మాట. పర్మిట్ అనేసరికి రాతపూర్వకంగా రాసినప్పుడు ఉపయోగిస్తామండి. లెట్ అనేది కూడా చాలా డైలీగా రెగ్యులర్ వర్డ్గా ఉపయోగిస్తాం మన స్పోకెన్ ఇంగ్లీష్లో. అలవ్ చూద్దామండి. అలౌడ్ అనుమతించు. మై పేరెంట్స్ డు నాట్ అలౌ మీ టు వాచ్ టీవీ ఎట్ నైట్. మా పేరెంట్స్ నన్ను రాత్రిపూట టీవీ చూడనివ్వరు. మై సార్ డజంట్ అలౌ హస్ టు వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్. మై సార్ డజంట్ అలౌ హస్ టు వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్. మా సార్ మా వాల్యుబుల్ టైంని, మమ్మల్ని క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చెయ్యనివ్వరు. ఓకేనా. డోంట్ అలౌ హిమ్ టు డూ దాట్. అతన్ని అది చేయనివ్వకండి. ఓకేనా. ప్లీజ్ అలౌ హిమ్ టు గెట్ దాట్. ఓకేనా, అతన్ని అలౌ చేయండి తీసుకోవడానికి. ప్లీజ్ అలౌ మీ టు టేక్ యువర్ పెన్ వన్స్. ఓకేనా, మీ పెన్ తీసుకోవడానికి నాకు అనుమతినివ్వండి. ఇలాంటి సందర్భాలు అలౌ అనే మాట వాడతామండి. ఇకపోతే పర్మిట్. ఓకేనండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఎలక్ట్రానిక్ వాచెస్, electronic pens are not allowed into the examination hall. ఓకేనా. ఎగ్జామినేషన్ హాల్లోనికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ అలౌ చేయబడవు అని చెప్తున్నాను, అనుమతింపబడవు. ఇలా రాసే క్రమంలో పర్మిట్ అంటారండి. ఓకేనా. ఎలక్ట్రానిక్ పెన్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. రైట్. నెక్స్ట్ అండి లెట్ అంటే చెప్పుకున్నాగా అనేక రకాలుగా వాడుకోవచ్చండి. లెట్ అంటే ప్లీజ్ లెట్ మీ స్పీక్ ఫస్ట్. నన్ను ముందు మాట్లాడనివ్వండి. లెట్ మీ టెల్ దాట్. అది నన్ను చెప్పనివ్వండి. లెట్ మీ గో నౌ. నన్ను వెళ్ళిపోనివ్వండి ఇప్పుడు. లెట్ మీ స్పీక్ ఫస్ట్. నన్ను ముందుగా మాట్లాడనివ్వండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. నన్ను ఇది ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఓకేనా. షీ హ్యాస్ నెవర్ లెట్ హర్ చిల్డ్రన్ ప్లే ఫ్రీలీ. ఆమె తన పిల్లల్ని ఎప్పుడూ ఫ్రీగా ఆడుకోనివ్వలేదు. ఓకేనా. మై సార్ డజంట్ లెట్ మీ టేక్ లీవ్ ఫర్ ఎ సింగిల్ డే. మా సారు మమ్మల్ని ఒక్క రోజు కూడా సెలవు తీసుకోనివ్వరు. ఓకేనా. వెళ్ళనివ్వరు, రానివ్వరు, చూడనివ్వరు, తిననివ్వరు. వెళ్ళనిస్తారు, చూడనిస్తారు, తిన్నిస్తారు అని చెప్పాలంటే లెట్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనండి. అనుమతించు, చూడనివ్వు, వెళ్ళనివ్వు అంటే ఎన్ని ఉన్నాయండి పదాలు? అలౌ, పర్మిట్, లెట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వర్డ్స్ హ్యాపన్, అక్క, టేక్ ప్లేస్. హ్యాపన్, అక్క, టేక్ ప్లేస్ అన్నింటికి కూడా జరుగు, సంభవించు. ఏంటండి? జరుగు, సంభవించు అన్నీ ఒకటే అర్థం. మరి మూడు ఎందుకు? జరుగు, సంభవించు అని 3 సార్లు రాసినప్పుడు 3 ఎందుకు చూద్దామండి. హ్యాపెండ్ అంటే అర్థం ఏమిటంటే అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ అండి. మనం అనుకోకుండా జరిగిన విషయాలను హ్యాపెన్తో చెప్తాం. ముఖ్యంగా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, నేచురల్ కెలామిటీస్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా జరిగితే అనుకోకుండా అన్ప్లాన్డ్గా జరిగితే కనుక అలాంటి ఈవెంట్స్ని హ్యాపెన్తో చెప్తామండి. ఓకేనా. ప్లాన్డ్ ఈవెంట్స్ అయితే టేక్ ప్లేస్, టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్. అంటే మనం ముందుగా ప్రణాళిక చేసుకునే జరిగే సంఘటనలు ఏమంటామండి? టేక్ ప్లేస్, టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్. మరి అక్కర్డ్ అంటే జరుగు, సంభవించు. దాన్ని ముఖ్యంగా రిటర్న్ అఫీషియల్ లాంగ్వేజ్లో, న్యూస్ పేపర్స్లో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కావచ్చు, అలాంటి సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో హ్యాపెన్కి ఎగ్జాంపుల్ చూద్దామండి. లాస్ట్ నైట్ అన్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ద హైవే. ఆన్ ద నేషనల్ హైవే. గత రాత్రి నేషనల్ హైవే పైన ఒక ప్రమాదం జరిగింది. ఓకేనండి. దిస్ గోరీ యాక్సిడెంట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్. ఈ తీవ్రమైన, అత్యంత భయంకరమైన ప్రమాదం ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం జరిగింది అని చెప్తున్నానండి. ఓకేనా. ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు సంభవించే సంఘటనని హ్యాపెన్తో వాడతారండి.
ప్రణాళికాపూర్వకంగా జరిగితే టేక్ ప్లేస్ అంటారు. ద వెడ్డింగ్ సెరమనీ విల్ బి టేకెన్ ప్లేస్, ద వెడ్డింగ్ సెరమనీ విల్ బి టేకెన్ ప్లేస్, ద వెడ్డింగ్ సెరమనీ హాల్. ఓకేనండి. ద మీటింగ్ విల్ బి టేకెన్ ప్లేస్ ఆన్ టైమ్, ద మీటింగ్ విల్ బి టేకెన్ ప్లేస్ ఆన్ టైమ్. మీటింగ్ సరైన సమయానికే జరిగిపోతుంది అని చెప్తున్నానండి. ఓకేనా. లాస్ట్ నైట్ ఎన్ ఇన్సిడెంట్ అక్కర్డ్, అలా కూడా ఇలా కూడా చెప్పచ్చండి. ఈ అక్కర్ అనే మాట ఏంటండి, హ్యాపెన్, అక్క, టేక్ ప్లేస్, ఈ మూడింటికి జరుగు, సంభవించు అని అర్థం అండి.